అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి ఫిబ్రవరి 24 అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను చవి చూడబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేసుకోవడం వల్ల వారికి తగిన పరిహారాలు పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే స్పష్టంగా అయితే అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి వీరి యొక్క జీవితంలో రేపటి రోజున చాలా కీలకమైన రోజు అని అయితే చెప్పుకోవచ్చు. ఎన్నో మార్పులు రాబోతున్నాయి. వీరు నమ్మకం కోల్పోయి బాధపోయబడినటువంటి ఏ విషయమైనా కానీ ఒక మార్పు అనేది ఇప్పటి వరకు మీ జీవితంలో కలగలేదని చెప్పి మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇన్ని రోజులు ఏ పనులు అయితే మీరు తప్పకుండా భగవంతుని యొక్క అనుగ్రహంతో కొన్ని పనులు అనేవి మీకు తప్పకుండా అద్భుతాలు కూడా మీరు చవి చూడబోతున్నారు. అంతేకాకుండా ప్రతి మంచి పనికి కూడా ఒక సరైనటువంటి సమయం అనేది ఉంటూ ఉంటుంది. మరి ఈ యొక్క సమయం అనేది మీకు ఈ రోజున మీ జీవితంలోకి అయితే రాబోతుందని తెలుసుకోవాలి. సమాధానాలు కేవలం మనం వింటున్నటువంటి మాటలు మాత్రమే కాదు, మన చుట్టూ ఆకస్మికంగా కలిగేటువంటి కొన్ని మార్పులు కూడా పదే పదే కనిపించేటువంటి కొన్ని అంకెలు, మీ మనసులో అకస్మాత్తుగా కలిగేటువంటి కొంత ప్రశాంతత, ఇటువంటివన్నీ కూడా మీ యొక్క ప్రశ్నకైతే భగవంతుడు ఇస్తున్నటువంటి సమాధానాలు అయితే మీరు తెలుసుకోవాలి. చాలాసార్లు మీరు బాధపడుతూ ఉంటారు, నేను ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నానో వారి వల్లే నాకెందుకు ఈ విధంగా జరుగుతుంది, ఇంత బాధ అనేది కలుగుతుందని చెప్పేసి మీరు చాలా కుమిలిపోతూ ఉన్న సందర్భాలు కూడా ఎన్నో లేకపోలేదు. కానీ ఒక లోతైనటువంటి కారణం ఉంది. మీలో ఉన్నటువంటి కొన్ని బలహీనతలు ఏమైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఇంకా బలమైనటువంటి వ్యక్తులుగా మార్చడానికి కొన్ని బాధలు అనేవి కూడా మీకు కలిగి ఉన్నాయి. మిమ్మల్ని వదిలేసినటువంటి వారు ఈరోజు ఒక గొప్ప పాఠాన్ని అయితే నేర్చుకోబోతున్నారు. తిరిగి మరలా మీ దగ్గరికే రాబోతున్నారు. ఏమిటి ఎట్టి పరిస్థితిలో కూడా మిమ్మల్ని అయితే వాళ్ళు తక్కువ అంచనా వేస్తూ ఉన్నారు. అత్యంత బాధలో ఉన్నప్పటికీ కూడాను ఈరోజు అత్యంత అంధకరమైనటువంటి రోజుగా కూడా మీ జీవితాన్ని అయితే ఆనందకరంగా అయితే గడపబోతున్నారు. ఇప్పటి వరకు ఇతరుల దగ్గర మీరు సమాధానాలు వెతికారు, కానీ నిజమైనటువంటి సమాధానం మీ లోపలే ఉందని ఈరోజు తప్పకుండా మీకు దేవుడైతే ఆ భగవంతుడైతే మిమ్మల్ని తప్పకుండా గుర్తు చేయబోతున్నాడు. అన్నిటికీ కూడా అర్హులా కాదా అనేది ఈరోజు మీకు విజయం అనేది మీకు దక్కిన తర్వాతే తెలుస్తుంది. మీ యొక్క ప్రేమ అనేది లభిస్తుంది. అంతేకాకుండా కేవలం ఎటువంటి పనులు అయితే అర్హత కలిగి ఉన్నారు, తద్వారా మీరు ఎంపిక చేయమైనటువంటి వ్యక్తులు ఎవరనేది కూడా మీ యొక్క పాత బాకీలు, పాత ప్రశ్నలు అన్నీ కూడా పూర్తిగా విడిచిపెట్టండి. అలాగే ఈ రోజున మీరు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని అయితే మొదలు పెట్టబోతున్నారు. ఎటువంటి అవకాశం ఎన్ని సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తూ ఉన్నారు అవన్నీ కూడా ఈ రోజున కొంత అయితే మీ కళ్ళ ముందుకైతే ప్రత్యక్షం అవ్వబోతున్నాయి. మీరు కాచినట్టు ప్రతి అన్నిటి బొట్టుకు కూడా ఈ రోజున ప్రతిఫలం అనేది మీకు తప్పకుండా దక్కుతుంది. మీ మనసులో కదిలాడుతున్న ఒక చిన్న ఆశ అనేది ఈరోజు మీ యొక్క భవిష్యత్తును మార్చడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అది మొదటి గుర్తు అని అయితే మీరు తెలుసుకోవాలి. అంతేకాకుండా ఈరోజున భగవంతుడు మీతో అడుగడుగునా కూడా తోడుగా ఉండి మీ యొక్క కష్టాలను చూస్తూ కూర్చోవద్దు అని చెప్పేసేసి మీ యొక్క జీవితాన్ని నీవే అందంగా నిర్మించాడు సృష్టికర్తవు అని చెప్పి, నీ యొక్క కథ అంతా కూడా నీ చేతుల్లో ఉందని చెప్పి, కేవలం నీ వల్లనే నీ యొక్క జీవితం అనేది మారుతుందని చెప్పి అనేక రకాలుగా సూచనలు అనేవి అందించబోతున్నాడు. అది ఒక మనిషి ద్వారా కావచ్చు, ఒక ఫోన్ కాల్ ద్వారా రూపంలో కావచ్చు, ఏదైనా కానీ మీకు తెలియపరచాలని ఒక పాత ఆలోచన కానీ మరలా మీరు నెమరు వేసుకోవడం కావచ్చు. ఇటువంటివన్నీ మీకు తెలియకుండానే మీ జీవితంలో ఆగిపోయినట్టు పనులు మళ్ళీ మీరైతే మొదలు పెట్టబోతున్నారు. మీ యొక్క హృదయం అనేది పలకరించేంత బాధతో ఉన్నప్పటికీ కూడాను, మీరు ఎదురుగా ఎవరు ఉన్నారు తోడులేరు అనేది అనిపించినప్పటికీ కూడాను ఆ యొక్క నిశ్శబ్దమే మిమ్మల్ని ఈ రోజున ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకురావడానికి అయితే మీకు బాగా ఉపయోగపడుతుందని తెలుసుకోవాలి. మీరు కోల్పోయినటువంటి ఏవి వృధా కాలేదు. అవి మిమ్మల్ని కొత్తగా కనుక్కునేలాగా విధంగా అయితే చేయబోతున్నాయి. మీరే ఓటమి గురించి ఆలోచించినప్పుడల్లా ఆ యొక్క భగవంతుడు మీలో ఒక చిన్న ఆశను కలిగిస్తూనే ఉన్నాడు. ఒక్కొక్కసారి అది పాట రూపంలో కావచ్చు, లేదంటే ఒక అపరిచితుని యొక్క చిరునవ్వు రూపంలో కావచ్చు, ఈ విధంగా ఒక పుస్తకంలో ఉన్నటువంటి ఒక వాక్యం రూపంలో కావచ్చు, మీ ముందుకైతే రకరకాలుగా వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు దానికి అర్థం మీరు మీ యొక్క ప్రశ్నకు సమాధానాల అనుభవాల ద్వారా ఈరోజైతే అందబోతున్నాయి. ఈ రోజున అకస్మాత్తుగా అంతా కూడా అర్థం అవబోతుంది. మీరు తప్పులు అనుకున్నవంతా కూడా వాస్తవానికి మీకు దొరికినటువంటి వాస్తవాలని చెప్పేసేసి మీరు తెలుసుకోబోతున్నారు. మీరు బాధతో నడిచినటువంటి దారులే ఈ రోజున మీకు వెలుగును చూపించడానికైతే వెలుగు వైపు నడిపించడానికి ఉపయోగపడుతున్నాయి. ఈ యొక్క సమయం అనేది మీకు ఎప్పటికీ వృధా కాదు. మీరు చేసినటువంటి ప్రతి పని, ప్రతి ప్రార్థన వృధా అయితే కాలేదు. అంతా కూడా చేసినటువంటి ఒక భగవంతుడు మాత్రం మీకు సరైనటువంటి సమయాన్ని అయితే పరిచయాన్ని అయితే చేయబోతున్నాడు. మీ యొక్క సమయం అనేది ఈ రోజున రానే వచ్చేసింది. ఎవ్వరికీ చెప్పకుండా మనసులో దాచుకునే కోరికలు ఈ రోజున మీకు నెరవేరబోతున్నాయి. అకస్మాత్తుగా ఈ రోజున మీకైతే తన ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. అలాగే మీరు చాలా అంటే చాలా రోజులుగా విన్నటువంటి ఒక పనిలో ఎప్పుడూ
కూడా చూడనటువంటి ఒక ఆశ్చర్యాన్ని కూడా మీరు చవి చూడబోతున్నారు. కేవలం నమ్మకంతో అడుగు ముందుకు వేయబోతున్నారు. ఈ రోజున మీకు కళ్ళు మూసుకొని మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా ఒకసారి మీరు మళ్ళీ తలుచుకోండి. ఈరోజు మీ యొక్క భయం అనేది కూడా లేకుండా పూర్తిగా నమ్మకంతో ఆలోచించుకోండి. సమాధానం అనేది తప్పకుండా మీకు దొరికి తీరుతుంది. ఏదో ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, మెసేజ్ రూపంలో కావచ్చు, ఒక గాలి స్పర్శతో అయినా కావచ్చు, స్నేహితుల మాటల్లో ఏదైనా మీ మనసులో కలిగేటువంటి ఒక ఆలోచన ద్వారా కానీ మీకు కలిగిస్తున్నటువంటి మాట అయితే నిజంగా మీరు అడిగేటువంటి ఏ ప్రశ్న అయితే ఉందో ఈ రోజున మీ యొక్క భగవంతుడు మాత్రం విమర్శించకండి. ఎందుకంటే ఒక సాధారణమైనటువంటి వ్యక్తులు కాదు. అందుకే ఈ రోజున మీ యొక్క రూపంలో ఈ రోజున మీకు ఈ కళ్ళ ముందుకైతే ఈ మార్గం అయితే కనబడబోతుంది. అలసిపోయి ఉండవచ్చు, నవ్వుతూ బయటికి రావచ్చు, లోపల ఏదో తెలియని వెల్త్ అయితే మీలో ఉంటుంది. అయితే ప్రతిరోజు కూడా ఏదో ఒక విధంగా ఇలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. చివరికి మాత్రం మీకు ఒక శూన్యమే మిగలబోతుంది. అనేక రకాలుగా సమస్యలు అనేవి మిమ్మల్ని బాధ పెడుతూనే వస్తూ ఉన్నాయి. కానీ ఆ యొక్క బాధ అనేది భగవంతునికి తెలుసు. ఒంటరిగా చేసేటువంటి పోరాటం ఎవరికీ చెప్పకుండా కూర్చొని కన్నీళ్ళు అయితే దిగమింగుకొని ఆ భగవంతునికి తెలుసు కనుక మీ యొక్క విజయానికి దగ్గరగా ఉంటాడని చెప్పేసి ఈ రోజునైతే భగవంతుడు అనేవాడు ఈరోజు మీ యొక్క సంకేతాన్ని అయితే ఇవ్వబోతున్నాడు. కొన్ని నెలల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే కనుక అవును, ఆ రోజు నా యొక్క జీవితంలో ఇలా మారిపోయింది అని మీకు ఖచ్చితంగా అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన రోజు వస్తుంది. ఈ యొక్క మాటలు కేవలం వినడానికి, చదవడానికి మాత్రమే కాదు, మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చడానికి అయితే మీరు తప్పకుండా అయితే తెలుసుకోవాలి. భగవంతుని యొక్క అనుగ్రహం ఎల్లవెల్లా మీ వైపే ఉంటుంది. భగవంతుని ఎల్లవెల్లా మీకు తోడుగా, నీడగా ఉండి ప్రతి ఒక్క పనిలో ధైర్యంగా అయితే మిమ్మల్ని నడిపించబోతున్నాడు. తప్పకుండా మీరు ఎటువంటి పని చేసినా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ, మీరు ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ పనులు మొదలు పెట్టడం ద్వారా ఎంతైనా మీరు ఈ విజయాలు అయితే చవి చూడబోతారని చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీకు తెలియని ఆశ్చర్యకరమైన, ఆనందభరితమైన విజయాలు అయితే మీరు చవి చూడబోతున్నారు. మీ జీవితంలో ఎన్నడూ చవి చూడనటువంటి విజయాలు అయితే మీరు చవి చూడబోతున్నారు. మీ జీవితాన్ని మార్చగలిగిన గొప్ప శక్తి కలిగిన మాటలు ఈరోజు మీకు చాలా బాగా తెలుసు. ఈ క్షణం ముందే, ఈ క్షణము నా ముందు రోజుల్లో ఉంది అని మీకు ఈరోజు అయితే గుర్తుకు రావాలి. భగవంతుడు రాసి పెట్టి ఉంటాడు. ఈ రాశిలో పుట్టడం నా యొక్క అదృష్టం అని చెప్పేసి మీకు అనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క జీవితంలో ఈ రోజున ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, సానుకూలమైనటువంటి మార్పులు అనేవి ధనాభివృద్ధిని కూడా చూపించబోతున్నాయి. అలాగే ప్రయాణాలు కూడా చాలా సురక్షితంగా ఉండబోతున్నాయి. తూర్పు దిక్కు ప్రయాణం మీకు బాగా కలిసి వస్తుంది. అదృష్టపు సంఖ్య వచ్చేసి 4, 6. ఇక అదృష్టపు రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు, పసుపు పచ్చ రంగు అని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఏ పని చేసినా ఈ రోజున పట్టిందల్లా బంగారమే అవుతుంది. తప్పకుండా ప్రతి పనిలో మీకు మంచి ధనలాభాలు, విశేషమైన గౌరవ మర్యాదలు అయితే మీరు చవి చూడబోతున్నారు. సమాజంలో ఉన్నతమైన మంచి పేరు ప్రతిష్టలు గడించబోతున్నారు. ఈ రోజున ఒక కొత్త అవకాశం కూడా మీకు ఎదురు చూస్తూ ఉంది. మీ యొక్క ప్లాన్ ప్రకారం మీరు చేసుకున్న కొత్త క్రియేట్ చేసుకున్న అవకాశాలు, ఆలోచన విధానాలు కొత్తగా మీకు ఎదురయ్యే వ్యక్తులు ఆకర్షించే విధంగా అయితే ఉంటాయి. అలాగే మీరు అడగకపోయినా మీరు పడినటువంటి ఒక ప్రతి కష్టానికి ప్రతిఫలం అయితే భగవంతుడు స్వయంగా మీ వద్దకు తీసుకురాబోతున్నాడు. పాత జ్ఞాపకాలన్నీ మూటగట్టి పెట్టండి. మిమ్మల్ని పెట్టినటువంటి బాధలు, వ్యక్తులందరినీ క్షమించి విడిచిపెట్టండి. ఇక ఇప్పుడు మీకు ఒక కొత్త ప్రపంచం అనేది మీ ముందుకు వచ్చిందని చెప్పి మీరు తెలుసుకోండి. అన్ని అవకాశాలు, కొత్త పరిచయాలు అనేవి మీ ముందు, కొత్త ఆనందాలు అనేవి మిమ్మల్ని పలకరించబోతున్నాయి. ఈ రోజున మీరు ఏదైనా కానీ మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది అంటే అది మీ కళ్ళు చెమ్మగిలినాయి అంటే ఆ విధంగా మీకు భగవంతుడితో కనెక్ట్ అయ్యాడని చెప్పి మీరు తప్పకుండా అర్థం చేసుకోవాలి. ఈ రోజున మీరు ప్రతి అడ్డంకి కూడా మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోబోతుంది. ఆ భగవంతుని యొక్క దీవెనలు మీకు తప్పకుండా ఉంటాయి. భగవంతుని యొక్క అనుగ్రహము, ఆశీస్సులు మీకు తప్పకుండా మెండుగా అయితే ఉంటాయి. అన్నీ కూడా మీకు సుసాధ్యం అవ్వబోతున్నాయి. మీ యొక్క జీవితంలోనే కనీ విని ఎరుగనటువంటి ఒక సువర్ణమైనటువంటి రోజునైతే చెప్పుకోవచ్చు. అలసిపోయినటువంటి ప్రతిసారి కూడా ఈ రోజున మీరు మరలా గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఒక అద్భుతమైన రోజునైతే మీరు ఎప్పటికీ మర్చిపోరు. కుటుంబ సమస్యలు ఏవి ఉండవు, ఆరోగ్య సమస్యలు ఉండవు. కుటుంబంలో అందరూ అడుగడుగునా ప్రశాంతంగానే ఉంటారు. పిల్లలతో, పెద్దలతో కలిసిమెలిసి ఆనందంగా, ఉత్సాహంగా వాతావరణం ఎంతో ప్రశాంతంగా అయితే ఉండబోతుంది. మనసు చాలా తేలిగ్గా, ఉల్లాసంగా ఉండబోతుంది. పనులు చక్కగా గడపబడుతున్నాయి. పనులన్నీ నెరవేర్చుకుని కుటుంబంతో ఎంతో సంతోషంగా అయితే గడపబోతున్నారు. తప్పకుండా మీ దైవాన్ని అయితే అస్సలు మర్చిపోవద్దు. మీరు తప్పకుండా దైవనామస్మరణ చేసుకుంటూ ఉదయం, సాయంత్రం దీపారాధన చేసుకుంటూ ఉండడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయని అయితే మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం తెలుసుకున్నాం కదండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేయాలనే విషయాన్ని మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.